యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేస్కి టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. లో రామ్ పోతినేని, సంజయ్ దత్ అండ్ కావ్య తాపర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పార్ట్ తెలిసిందే. ఈ మూవీకి ఇస్మార్ట్ శంకర్ తనకి ఒక చిప్ అన్నది పెడతారు, ఒక సిబిఐ ఆఫీసర్ ఆ టైప్ ఆఫ్ చిప్ పెడతారు. ఆ మెమరీ అన్నది ఇస్మార్ట్ శంకర్లో పెడతారు. బట్ ఈ మూవీ చూసుకున్నట్లయితే అక్కడి నుంచి కట్ కాపీలాగా అక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు ఏమి అని నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ లైక్ సెపరేట్ క్యారెక్టర్ లానే చూపించడం స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచి. అంటే క్యారెక్టర్ అక్కడ ఉన్న క్యారెక్టర్ ఇక్కడ చూపించినప్పటికీ కూడా ఇంకా చాలా విషయాలు హీరోయిన్స్ ఏమైనా అవేమీ క్లారిటీ లేదు. సో డెఫినెట్లీ ఇది ఒక ఫ్రెష్ మూవీ లాగే మనం ట్రై చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే సంజయ్ దత్ ఒక పెద్ద డాన్ అనమాట. స్మగ్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆయనకి సడన్గా ఒకరోజు తెలుస్తుంది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఆయన చనిపోబోతున్నారు అని. సో ఒక సొల్యూషన్గా ఏం చేస్తారంటే మనము నా మెమరీ అంతా వేరే మనిషికి హెల్దీ పర్సన్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మెమరీ అక్కడే ఉంటుంది. సో నేను ఫిజికల్గా లేకపోయినా సరే మెంటలీ నా మెమరీ అండ్ నేను బ్రతికినట్టే అని చెప్పి సంజయ్ దత్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒకవైపు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇస్మార్ట్ శంకర్ అని ఎవరైతే ఉన్నారో అతను కూడా కొన్ని దొంగతనాలు ఇవి అవి చేసి ఏదో అలాగా గడుపుతూ ఉన్నట్టు మనకు చూపించారు. అక్కడ సిబిఐ వాళ్ళకి వర్క్ చేస్తున్నారా లేదా అన్నది మనకి క్లారిటీగా మనకి ప్లాట్లో చూపించరు. సో వీళ్ళిద్దరూ అసలు ఎందుకు కలిసారు అండ్ వీళ్ళిద్దరి మధ్య మిగతా స్టోరీ ఎలా డెవలప్ అయింది అన్నది మిగతా స్టోరీ. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అని అడిగితే నేనైతే ష్యూర్గా లేవని చెప్తాను. నాకు ఎక్కడో దగ్గర ఒక 1% ఏమైనా నచ్చింది అంటే సంజయ్ దత్ ఈ మూవీలో ఉండటం నాకు నచ్చింది. అండ్ తను కొన్ని తెలుగు డైలాగ్స్ చెప్పారనమాట మూవీ జరుగుతున్నప్పుడు. అది తెలుగులోని ఆయన ఓన్ డబ్బింగ్లో చెప్పారు. నాకు అది ఒకటే నచ్చింది. అది కూడా లేకపోతే ఈ మూవీలో పాజిటివ్స్ అన్న మాటే అసలు ఉండదన్నమాట. మిగతావన్నీ కూడా నెగిటివ్స్. మూవీ ఎలా తీశారో అనేది నాకు ఫీలింగ్ వచ్చింది. అసలు ఏమీ బాగాలేదన్నమాట. ఇందులో ఇద్దరు హీరోయిన్స్లా చూపిస్తారు. వన్ సైడ్ కావ్య తాపర్ అండ్ ఇంకో అమ్మాయి హిందీ అమ్మాయి ఉంటుంది. అసలు ఆ హిందీ అమ్మాయి అయితే అసలు లిప్ సింక్ ఉండదు. తను యాక్చువల్లీ చాలా ఫేమస్ అనమాట. రీసెంట్లీ వల్మై మూవీ తమిళ మూవీలో కూడా యాక్ట్ చేశారు. అండ్ చాలా బాలీవుడ్ మూవీస్లోని చాలా ఫేమస్ తను. సో తను తీసుకొచ్చారు. తనకంటే ఒక క్యారెక్టర్ లేదు, ఏదో అలా బెంట్లీ అన్న నేమ్ పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటుంది అటు ఇటున. అండ్ ఒక్క దగ్గర కూడా లిప్ సింక్ ఉండదు, అసలు డైలాగ్ డెలివరీ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఎందుకు పెట్టారో అన్నది నాకైతే అర్థం కాలేదు. చాలా చీప్ ట్రిక్ లాగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కావ్య తాపర్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనే ఐటమ్ డ్యాన్స్ చేస్తుంది, తనే నార్మల్ సాంగ్ చేస్తుంది, అవసరం లేని దగ్గర కూడా ఎక్స్పోజింగ్ చేస్తుంది. అసలు తన క్యారెక్టరైజేషన్ అన్నది అసలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఒకసారేమో తనేమో దొంగ అంటది, ఒకసారేమో నేను ఏదో ఒక ఆఫీసర్ అంటది, ఒకసారి ఏమో నేను ఏదో హోటల్ మేనేజ్మెంట్ అసలు క్యారెక్టర్ ఆర్క్ అన్నది ఏంటి మినిమం అన్నది మనకు అర్థమే కాదనమాట మూవీ మొత్తంలోని. నాకైతే అసలు ఏమీ ఎక్కలేదు. అట్ ద సేమ్ టైం పోనీ ఈ సైడ్ ఇప్పుడు మనకి ఈ బెంట్లీ అన్న క్యారెక్టర్, కావ్య తాపర్ క్యారెక్టర్ ఓకే. అసలు మెయిన్ కాస్ట్ అయిన ఎవరు రామ్ పోతినేని కానీ సంజయ్ దత్ కానీ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా చిరాగ్గా అనిపించింది. మెయిన్గా రామ్ పోతినేని అస్సలు యాక్టింగ్ అసలు బాగాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అదేదో సమ్ ఓవర్ డ్రామాటిక్ అలాగే అనిపించింది అనమాట నాకు ఓవరాల్గా చూస్తున్నంతసేపు. నా వరకు అయితే అసలు పర్ఫార్మెన్సెస్ కానీ ఓవర్గా చేస్తారు కదా, ఎక్స్ట్రా చేసినట్టు అలా అనిపించింది తప్పించి ఎక్కడ కూడా ఒక నీట్గా ఉంది అని అనిపించలేదు. దీన్ని డెఫినెట్లీ మిస్టేక్ అయితే డైరెక్టర్దే అని చెప్తాను. ఒక్క సీన్ కూడా మూవీ మొత్తంలో బాగాలేదు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఎలాంటి మూవీస్ చేశారు, ఇప్పుడు ఎలాంటి మూవీస్ చేస్తున్నారు అని చూస్తేనే నాకు నవ్వాలా ఏడాలా కూడా తెలియట్లేదు. నాకేమనిపించింది అంటే ఒకవేళ
లైక్ ప్రతి ఒక్కరికి సాచురేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళ థింకింగ్కి కానీ, డైరెక్షన్కి కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరికైనా సరే ఆ ఆర్ట్ అన్నది ఒక టైం అయిన తర్వాత సాచురేషన్ అనేది వచ్చేస్తుంది. మేబీ పూరి జగన్నాథ్కి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో బెటర్ ఇలాంటి సినిమాలు తీయకుండా ఇక్కడతో ఆపేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఆయన చేసిన మూవీస్కి ఎంత పెద్ద ఫ్యాను నేను, కానీ ఇప్పుడు ఇలాంటి మూవీస్ చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ పార్ట్లోనే మనకి చూపిస్తారు ఏంటి తనకి ఒక చిప్ పెడతారు అని, మళ్ళీ అదే ప్రొలాంగేషన్ అనమాట ఇందులో కూడా. మళ్ళీ ఇక్కడ కూడా తినకున్న ఒక చిప్లోనే మళ్ళీ ఇంకొక మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం, సేమ్ క్యారెక్టర్కే ఉంటుంది, అసలు ఎక్కడ ఏమీ ఉండదు. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా మూవీలో ఒక మదర్ సెంటిమెంట్, గాడ్ సెంటిమెంట్ ఇలాంటి మధ్యలో పెట్టేస్తే మూవీ స్టోరీ లేకపోతే కూడా బాగా ఆడుద్దేమో అన్న ఫీలింగ్లో పూరి జగన్నాథ్ ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఫ్రేమ్లో మదర్ సెంటిమెంట్ వస్తుంది అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్స్లో మదర్ సెంటిమెంట్ వస్తుంది. ఆ సెంటిమెంట్ అయితే నాకు చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే మనం ఏంటో అన్నది మన అమ్మ మనల్ని ఎలా పెంచిందో దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి ఉంటుందన్నమాట డైలాగ్. కానీ తిను చేసే పని అంటే ఏముండదు, ఆ అమ్మాయి చుట్టూ కావ్యతాప చుట్టూ నేను లవ్ చేస్తున్నానో లేకపోతే ఏదో చెప్పి దాని చుట్టూ తిరగడం తప్పించి ఇట్స్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్. సో వాళ్ళ మదర్ కూడా అలాగే చెప్పారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా స్టాకింగ్ చేయడం కానీ, వాళ్ళ వెంట పడ్డం, లేకపోతే వాళ్ళని ఫిజికల్గా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. ఒకప్పుడు నేను వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ మన ఈడియట్ మూవీ చూస్తున్నప్పుడు ఒక చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్లోని రవితేజ వెక్కిలి వేషాలు వేసినప్పుడు ఇట్స్ ఓకే ఫైన్ అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియలేదు. బట్ ఒక సెటైన్ ఏజ్ వచ్చిన తర్వాత అలాంటి సీన్స్ కానీ అలాంటివి చూస్తే ఎంత చీప్గా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇదే పూరి జగన్నాథ్ నేనింతే మూవీలోని అమ్మాయిల గురించి అవన్నీ ఎంత నీట్గా చూపించారో ఆ మూవీలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా అమ్మాయిల్ని తప్పుగా అలా ఏమి ఉండదు. అలాంటిది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన తీసే ప్రతి మూవీలోని ఇవి తప్పించి ఇంకేం ఉండట్లేదు. సో నాకు అది అసలు నచ్చదు. చాలా మూవీస్లో హీరోస్కే బుల్లెట్స్ అవి తగిలితే వాళ్ళు సేవ్ అయిపోతారు, 100 బుల్లెట్లు షూట్ చేసినా సరే హీరోకి ఏమి కాదు అన్న కాన్సెప్ట్స్ చాలా చూశాను. ఈ మూవీలో ఫస్ట్ టైం కావ్య తాపర్ అయితే ఒక 10 to 20 టైమ్స్ బుల్లెట్స్ వచ్చినా సరే తన చుట్టూ తను ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి. ఓకే ఏదో ఆ సినిమా అప్పటికే సోది ఏదో వెళ్తుంది అన్నట్టు చూస్తుంటే మళ్ళీ లాస్ట్లోనేమో ఈ గాడ్ టచ్ ఇస్తారు కదా, మనకి ఇది అలవాటు అయిపోయింది బాగానా. ఆ గాడ్ టచ్ అక్కడికి వెళ్ళి చాలామంది ధ్యానం అదేదో ఇలా గింతలు వేసుకొని డాన్స్లు వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి సంజయ్ దత్, రామ్, సిబిఐ ఆఫీసర్లు ఇంకా అందరూ ఇంకా అక్కడే ఉంటారు. వాళ్ళు మాత్రం ఏం చేయరు అనమాట. అంత 200-300 పీపుల్ క్రౌడ్ చూపిస్తారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. నాకు అదేం లాజిక్ నాకు అస్సలు మినిమం అర్థం కాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. అండ్ బుల్లెట్స్, గన్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు అక్కడ, ఎవరు ఏం పట్టించుకోరు. అసలు ఏంటో అది ఆ క్లైమాక్స్ షాట్స్ అయితే ఇంకా చిరాకేసింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఆలీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అన్నట్టు అనిపించింది. ఎక్కడో అమెజాన్ అడవుల నుంచి తీసుకొచ్చారంట ఆలీని. అండ్ తనతో చేస్తున్న క్రింజ్ చూస్తుంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట. ఎంత వర్స్ట్గా చూపించేదంటే వాడికి వచ్చినవి హంటింగ్, ఇంకొకటి ఈ రెండే వచ్చంట. సో దానికి ప్రకారంగా పోనీ హంటింగ్ చేసినట్టే చూపించవచ్చు కదా, ఎందుకు డైరెక్టర్ మైండ్లో ఎప్పుడు అమ్మాయిలు అవే ఉంటాయో నాకు అర్థం కాలేదు. అది చూసినప్పుడు కూడా నాకు చాలా చిరాకు అనిపించింది. అండ్ ఆలీ గారు ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం మానేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు పూరి జగన్నాథ్ మూవీస్ ప్రీవియస్ కొన్ని మూవీస్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అలాగా మాట్లాడడమే ఆలీ గారు చాలా మూవీస్లో చేశారు. అండ్ ఓకే అది కూడా ఒక విధంగా ఫైన్ అనిపించింది. బట్ ఇందులో అన్నెసరీగా అక్కడే ఒక 15 to 20 minutes ల్యాగ్ పెట్టేశారు అనమాట మూవీలోనే. నాకైతే మినిమం నచ్చలేదు. ఆలీ గారు ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయకుండా ఉంటే చాలా బాగుంది. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే మినిమం నచ్చలేదు. 1 మార్క్ కాదు కదా, -100 -200 మార్క్స్ ఇచ్చినా తప్పులేదు అనిపించింది. ఒక గుడ్ పాయింట్ లేదు, ఒక గుడ్ స్క్రీన్ ప్లే లేదు, అసలు సినిమా
గారు ఎందుకు తీసారో వాళ్ళకి ఐడియా కూడా లేదు. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మూవీ తీసుకోవడం, ఏదో ఒక మూవీ ఏదోలాగా షూట్ చేసేయడం తీసేయడం, అయితే థియేటర్లో ఆడకపోతే ఏమి ఓటీటీలో ఎవడో ఒకడు బకరా ఉంటాడు కొనుక్కుంటాడు అన్న ఫీలింగ్లోనే తీస్తున్నట్టున్నారు. చాలా మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోయిన మూవీస్ దానికన్నా ముందే వాళ్ళకి సేల్ అయిపోతుంది అనమాట. మూవీ బయటే ఓటీటీస్లో అమ్మేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ స్క్రాప్ అంతా ఓటీటీలోకి వస్తుంది అండ్ తర్వాత మన మీద పడుతుంది. వాట్ ఎవర్. అయితే నాకైతే అస్సలు మూవీ నచ్చలేదు. ఎలాంటి క్రింజ్ లేకపోతే సోదే ఏదో ఒకటి సినిమా టైంపాస్కి ఒకసారి చూస్తాము, రామ్ పోతినేని చూస్తాము, పూరి జగన్నాథ్ అంటే మాకు చాలా ఇష్టం ప్రీవియస్గా అనుకునేవాళ్ళు, లేదా సంజయ్ దత్ ఉన్నారు ఓకే ఆయన గురించి చూద్దాం అనుకునేవాళ్ళు, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి honest content.